హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. ఇప్పుడు గార్డెన్లో కొన్ని పనులు చేద్దాం. ఇక్కడ అరటి చెట్టు ఉంది కదా, ఇది పెద్ద పెద్ద ఈ చెట్లను ఉంచేసి ఈ చిన్న పిలకలను తీసేయాలి ఎప్పటికప్పుడు. ఇవి పిలకలు తీసేస్తే పెద్ద ఇది మొక్కలకి ఏంటంటే బలం వస్తుంది. ఈ చిన్న పిలకలు ఉంచితే ఏమవుతుందంటే గెల వచ్చేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఇవి తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు 3 పెద్దగా ఉన్నాయి కదా చెట్లు, ఈ 3 పెద్దగా ఉన్న వాటిని ఉంచేసుకొని మిగతా అన్నీ తీసేసుకోవాలి. బలం సరిపోదు, ఇది టెర్రస్ పైన కదా బట్టి ఈ చిన్న చిన్న పిలకలన్నీ తీసేసుకుంటే ఆ ఉన్న చెట్లకు బలం వచ్చి గిలలు వస్తాయి. ఇట్లా చాలా పిలకలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కట్ చేసిన కదా పిలకల్ని. ఈ ఆకులన్నీ బాగానే ఉన్నాయి, మనము వాడుకోవచ్చు అన్నం తినడానికి. పెద్ద పెద్దనే ఉన్నాయి కదా. కొన్ని మాత్రం నేను ఈ బీరకాయలు కోతులు తినేస్తున్నాయి కదా, అవి తినకుండా వాటికి కడదామని చూస్తున్నా. ఎట్లా కడతానో చూడండి. ఇక్కడ చూడండి, నేను బీరకాయ పింద దీంట్లో ఉన్నది కదా, అరిటాకు ఇలా కట్టేసిన, దానికి కనబడకుండా. లోపల గ్యాప్ ఉంది కదా, ఇలా బీరకాయ పెరుగుతుంది. ఇది పైనకి ఇట్లా పెట్టేస్తే దానికి కనబడకుండా కిందికి ఇట్లా వేలాడితే ఏంటంటే కనిపిస్తున్నాయి ఇట్లా బీరకాయలు, అది తెంపుతుంది. ఇట్లా కడదామని చూస్తున్నా. ఇప్పుడు దీనికి కట్టినట్టుగా ఈ చిన్న చిన్న పిందెలకి ఈ అరిటాకులు కడదామని చూస్తున్నా. ఇట్లా చాలానే ఉన్నాయి పిందెలు. ఈ పిందెలన్నీ తినకుండా చూద్దామని ఇదొక చిన్న ప్రయత్నము. చూద్దాం ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా. చాలానే ఉన్నాయి, మళ్ళీ తినేస్తే ఇంకా నేను పెంచేదంతా వాటి కోసమేనా అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ ఇట్లా ఊరికే మనం ఇంత కష్టపడి చేస్తూ ఉంటే అవే తినేసి పోతుంటే అది ప్రాణం ఇది అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ముక్కలు పడేసి ఉన్నాయి, అందుకని ఇలా ప్రయత్నం చేస్తున్నా. చూద్దాం. ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్నా కదా అరిటాకులు, ఆ చిన్న చిన్న పిలకలు వచ్చిన వాటిని తీసేసుకున్నా కదా మొక్కల్ని, వాటికి ఉన్న ఆకుల్ని వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఈ బీరకాయ చిన్న పిందెలకు కడదామని చూస్తున్నా. చిన్న తాడుతో ఇలా చూద్దాము. అంతకుముందు ఏంటంటే క్లాతులు కట్టిన, క్లాతులు అంటే వేరే కలరు కనిపించింది దానికి, కోతులకి. అవి ఇప్పుకొని మరీ తిన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇలా ఆకుల కలరే ఉంటుంది కదా, ఇది కూడా ఆకే కదా, దాంట్లో ఆకులలో కలిసిపోతుందని ఒక చిన్న ఆలోచన వచ్చింది. అరిటాకులతోని వాటిని కప్పేద్దామని. ఇలానైనా తినకుండా ఉంటుందేమో చూద్దాం కోతులు. బీరకాయలు ఈ చిట్కా పనిచేసి తినకుండా ఉంటే మీకు హార్వెస్ట్ చూపిస్తా. బీరకాయలు ఎన్ని వచ్చినాయి ఏంది అనేది చూడాలి. ఎన్ని మనకు తినకుండా వదిలేస్తుంది. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో గురించి మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి.
అన్నీ కట్టడం అయిపోయింది. ఇంకా కొన్ని పిందెలు ఏంటంటే కొమ్మల గుబుర్లల్లా ఉన్నాయి, అవి లోపలికి అనేసి పెట్టిన. అన్నిటికి కట్టడానికి వస్తలేదు, లోపలికి ఉన్న వాటికి కట్టస్తలేదు. ఇప్పుడు బయటకు ఉన్న వాటికి అయితే మొత్తం కట్టేసిన. చూద్దాం ఇంకా. ఇక్కడ చూడండి, ఇట్లా కట్టేసుకున్నా కదా, లోపల పింద ఉంది, ఇట్లా కట్టేసిన కదా. ఇది కట్టేసింది ఇట్లా పైనకి పెట్టేద్దాం. ఇవన్నీ ఆకులో కలిసిపోతాయి కాబట్టి అది దానికి చూడడానికి ఏం కనిపిస్తాయి, కాయలు ఏం కనిపించాయి కదా, ఆకులు అనుకుంటుందేమో. చిన్న ప్రయత్నం. ఇవన్నీ కనపడకుండా ఇట్లా పెట్టేసిన కోతులకి. ఇట్లా ఉంటే ఏంటంటే ఆకులే కదా అని అనుకుంటుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ.